జై వాసవి ఆర్యవేశ్య మహాసభ సేలం మావట్టం మూల్యంగా వాసవి జన్మభూమి యాత్ర పెనుగుండాల மகாச்சண்டி ஓமம் நடிச்சேன்னு ஸ்ரீ ஸ்ரீ பிரக்யானந்தா சரஸ்வதி சுவாமிஜி தலைமையில் கொள்ள சிறப்புగా నడిచిన చండీ హోమంని దా మీరు ఇప్పుడు చూడపోయారు. వాసవి జన్మభూమి యాత్ర మన నడిపించి ఫస్ట్ డే ఇక్కడంతా వచ్చి చేరిందే ఇక్కడ వచ్చి నేటికి చండీ హోమం పారాయణ నడిపోతుంది. ఇది మన స్వామీజీ వాళ్ళు వచ్చేదే వాళ్ళకి రాండనేసి మన తమిళనాడు ఆర్య సమాజ సేలం మావట్టం సార్బులాగా మేము వచ్చి అడిగినామే. కొల్ల సంతోషం. నేటికి వచ్చి వాళ్ళు వచ్చి తలమే ఇది ఆరంభించి ఎవరనేసి అడిగినామే. దాన్ని ఇక్కడ ఈ యాత్రకు మూల కారణంగా ఉంటున్న మన ఈస్ట్ వెస్ట్ మోహన్ అన్న వాళ్ళకి ఇక్కడ మర్యాద చేసి సందర్భాన్ని వాళ్ళని కూర్చోబెట్టబోయామే. అదే మరి నర్సు శివ అన్న వాళ్ళని ముందుగా రమ్మని చెప్పారు. అదే మరి బాలాజీ సాయిరామ్ అన్న వాళ్ళని రమ్మని చెప్పాడు. శ్రీనివాసన్ ఆరంభం నుంచి ఇక్కడ ఈ దామునుడియ ప్రెసిడెంట్ నీకు కావాలనే ఒత్తిడికి కూడా కంప్లీట్ గా చేసి ఇచ్చేయని చెప్పి వాళ్ళు చేసిస్తా ఉండేది. వాళ్ళకి తమిళనాడు ఆర్య సభ సేలం మావట్టం సభ్యుగా వాళ్ళ కొల్ల నండిని తెలియచినామే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వచ్చి అంత భక్తి మేము వాళ్ళ ఇంటికి పోయింటిమే. ఆ భక్తి నిత్యం చూసే ఎప్పుడా మేమంతా మరి ఒత్తుకునేసి ఉండేది అందరూ వాళ్ళు మాట్లాడితే. తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ ఆర్యవేశ్య మహాసభ రామసుబ్రహ్మణ్యం గారు వాళ్ళకి స్వాగతము. సెక్రటరీ అన్న వారికి మర్యాద చేస్తాను. మన మాநில கேஷியர் சுமரேஷ் அண்ண వాళ్ళకి మర్యాద. చిదంబరం బీజేపీ బాలమురళి అన్న వాళ్ళకి మర్యాద చేస్తాను. గోమడూరు మంగళేశన్న మా ఆరంభం నుంచి మా కమిటీలో ఉండే ఇంటి లేకుండా అంతా ఉదయం మాకు చేస్తూ ఉండేది. వాళ్ళు మా కమిటీ సభ్యులు వాళ్ళని మర్యాద చేస్తాను. ఇప్పుడే మన సేలం నుంచి తీసుకుని వచ్చిన మన అయ్యగారు వాళ్ళంతా వచ్చిండేది. ఇప్పుడు పారాయణ ఆరంభించబోయేమో దాని ముందుగానే మొదలు మన தலைவர் వాళ్ళకి ఎంత సంకల్పం దాని మన ఇక్కడ వచ్చిన అందరి చేసి ఒట్టుగా సంకల్పం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. జై వాసవి జై జై వాసవి. प्रणतं पतितं अथ बुद्धिबलं जनतारणतारयितानि
ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది మహా చండీ హోమం. ఈ చండీ హోమంతో సిరప్పు అంశంగా హోమగుండమే 10కి 10 అడుగులు ఉండేను. ఆలం మట్టు 12 అడుగులు ఉండేను. ఈ చండీ హోమంని చేసేదానికి సేలం నుంచి 13 ఐవార్ వాళ్ళు వచ్చి ఈ చండీ హోమంని చేసిస్త్రీ. సేలం నుంచి ఒక లారీ పూర హోమ ద్రవ్యంగల్ ఎత్తునొచ్చి ఈ చండీ హోమం నడిచాను. ఈ మహా చండీ హోమంలో 700 రవిక బట్టలు, 30 పట్టు చీరలు, వెండి వాయిన సామాన్లు, బంగారు పుస్తలు, అది మట్టు లేకుండా 13 పూర్ణావధిలు నడిచాను. జయప్రదే గురుమండల రూపిణి
நல்ல தனம் தரும் பூங்குழலாய் அபிராமி கடை கண்டலே நீ இறந்தா வீட்டில் போகடே அப்படி இறந்தா வீட்டில் போகடே அம்படி ఈరోజు చాలా అత్యంత పరమ పవిత్రమైన రోజుగా మనం చెప్పుకోవాలి. అందరి యొక్క జీవితాలు చక్కటి వెలుగుతో ఉండాలి. చంద్రుడు ఎలా అయితే పౌర్ణమి నాడు నిండుగా ఉంటారో మీ అందరి యొక్క మనసు అంత నిండుగా ఉంటుంది. దానికి నిదర్శనమే పూర్ణావతి సమయానికి యజ్ఞకుండానికి స్వామి నేరుగా వచ్చారనమాట. అది ఎంత భాగ్యం అంటే అంత భాగ్యము. అది మానవుడు చేసింది కాదు, ఇదంతా మానవుడు చేశాడు. దైవ సంకల్పంతో నడిచింది. కానీ దైవం నేనున్నా అని నిదర్శనం అదే చెప్పించే. నవగ్రహాలు చంద్రగ్రహము బుధగ్రహం రెండు వైశ్య గ్రహాలు అన్నమాట. అటువంటి వైశ్యుడికి అధిపతి అయిన చంద్రుడు కూడా మీ అందరికి విశేషమైన అనుగ్రహం ఇచ్చారు. మీ అందరి మనసు ఎప్పుడు చల్లగా ఉండాలి అని స్వామి ఇచ్చారు. మనకి లక్ష్మీదేవి యొక్క సోదరుడు ఎవరంటే చంద్రుడు. చంద్ర సహోదరి హేమమయ్య అని చెప్తారనమాట. లక్ష్మీదేవి ఎవరంటే ఆదిలక్ష్మి యొక్క ఆడపడుచు అనమాట. ఆ ఆడపడుచు ఎవరంటే శ్రీమద్ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి. అటువంటి పరదేవత యొక్క
అవతరించిన క్షేత్రంలో ఆ పరదేవుని యొక్క ఆత్మర్పణ స్థానంలో ఇంత అద్భుతమైన మహత్తరమైన బృహత్తరమైన యజ్ఞము చేయడం వలన అందరి యొక్క సంకల్పాలు కూడా విశేషంగా నెరవేరుతాయి. అటువంటి భాగ్యముని సేలం ఆ ప్రాంత భక్తులందరికీ కూడా విశేషంగా అనుగ్రహించడం జరిగింది. అమ్మవారి యొక్క కృప విశేషం, ఎంత విశేషం అంటే చెప్పలేనంత విశేషం అన్నమాట. మనకి ఈ కార్యక్రమం అంతా శ్రీనివాసన్ గారు తీసుకొచ్చి నడిపిస్తున్న దాంట్లో భాగంగా ముందు ఇక్కడ సిగ్నల్ ఇచ్చి మనకి జెండా ఊపి మీరు ఉండాలి చేయాలి అని చెప్పింది ఎవరు అంటే గోవిందరాజు, అవునా? కాబట్టి అటువంటి గోవిందరాజు గారు సంకల్పం వారు దృఢంగా చేశారు. ఇక్కడ అది చేపట్టే జరిగింది. ఎందుకు జరిగింది గోవిందరాజు గారి సంకల్పం అంటే ఉత్తరకామేశి యాగం 4000 సంవత్సరాల క్రితం చేస్తే కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకి హోమగుండంలో నుంచి ఉమామహేశ్వరి దేవి ప్రత్యక్షమై 2 ఫలాలు వచ్చినాయన్నమాట. ఆ 2 ఫలాల స్వరూపమే ఆ భగవత్ యొక్క కటాక్షము వాసవి విరూపాక్షము. ఆ ఉమామహేశ్వరి దేవి ప్రత్యక్షం వలనే వాసవి విరూపాక్షుని యొక్క అవతారం వచ్చింది. గోవిందరాజు గారి యొక్క శ్రీమతి అయిన ఉమామ కూడా ఉండటం వల్లనే ఈ కార్యక్రమానికి కూడా ఇంకా మీకు ముందుకు సాగుతుందన్నమాట. అటువంటి భాగ్యము అమ్మ మనందరికీ వాసురామ ప్రసాదింపజేశారు. ఎంత అదృష్టం అంటే అంత అదృష్టము. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయటం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే లభిస్తుంది. ఈ జన్మది కాదు, ఇది ఏ మానవుడు చేసేది కాదు. ఇది కేవలం దైవ సంకల్పం, దైవ కృప, దైవ అనుగ్రహంతో జరిగేది. దాంట్లో ఎటువంటి ఆలోచనే లేదు. ఇక్కడ ఇంతమంది ఋషి గోత్ర దంపతులందరినీ ఆవాహన చేసి పూజ చేశారు. ఆ భాగ్యం చిక్కింది, పరదేవత కృప భాగ్యం చిక్కింది, యజ్ఞం భాగ్యం చిక్కింది, చంద్ర దర్శనం వలన చంద్రుడి భాగ్యం చిక్కింది. ఆ చంద్రకాంతి శక్తి ఎవరి శరీరం మీద పడుతుందో శారీరకమైన రోగాలన్నీ నశించాయి. అమ్మవారికి సూర్యుడు చంద్రుడు 2 కళ్ళు. ఉదయం సూర్యుడి సమయంలో చేశాం, మాఘమాసం చెప్పాం. సూర్యుడికి అత్యంత ప్రీతికరమైంది, ఆయన ఆవిర్భవించింది మాఘమాసం. ఆ సూర్యుడి యొక్క కృపతో ప్రారంభం చేసి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని కూడా కలిగే విధంగా మనం చేశాం. కాబట్టి అందరికి విశేషమైన అనుగ్రహం ఆ పరదేవత పరిపూర్ణంగా ప్రసాదిస్తారు. అలాగే ఇది పూర్వజన్మ సుకృతం, ఈ జన్మ కాదు. కాబట్టి ఆ జన్మాంతరాలు వాసురామ మీ అందరినీ అనుగ్రహిస్తుంటారు. మీరు అట్లానే వస్తుండాలి, ఇట్లానే సేవ చేస్తుండాలి. అమ్మవారు అట్లానే మీకు వరాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. హరి ఓం దర్శన్ కరుపతి కార్యక్రమం. ఇంత విశేషమైన మహాచండీ హోమం మహాపూర్ణావతి వంట పూర్తి అయ్యేన. జై వాసవి. IVC Studios. We ensure your happiness.